టాలీవుడ్లో చిన్న చిత్రాలకు విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా కంటెంట్ ఉండే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లి చూపులు, మెంటల్ మదిలో అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రం RX100. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రిలీజ్కు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోనున్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. శివ తల్లిదండ్రులు లేని అనాథ. డాడీ సంరక్షణలోనే పెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథంకు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతుంది. ఇందుకు పెళ్ళయిందని తెలిసినా ఆమె జ్ఞాపకాల్లోనే ఎందుకు బతికాడు? ఇందు కోసం 3 ఏళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకోనుంది? చివరిలో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకుంటోంది. ఈ ట్విస్ట్ వల్ల సినిమా క్లైమాక్స్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX100 చిత్రం కథ. శివ దూకుడుతనంతో ఉండే క్యారెక్టర్ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో RX100 చిత్రకథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకున్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్గా మారడానికి గల కారణాలను ఫ్లాష్ బ్యాక్తో మొదలు పెడతాడు. ఇందు ఎంట్రీతో తొలి భాగం నాటు రొమాన్స్తో వేడెక్కుతోంది. యూత్లో జోష్ పెంచే విధంగా లిప్ లాక్లతో సన్నివేశాల్లో కాకా పుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండ్ హాఫ్లో కథ ప్రేక్షకుడు ఊహించని విధంగా మరో స్థాయికి వెళ్తుంది. సన్నివేశానికి మధ్య వేగం పెరిగి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. క్లైమాక్స్లో సాధారణంగా ఊహించని దానికన్నా అనేక ట్విస్టులు తెర మీద ఆవిష్కృతం కావడంతో ఆడియన్స్ థ్రిల్గా ఫీల్ అవుతారు. బలం, బలహీనతలు. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ యాక్టింగ్, అజయ్ భూపతి టేకింగ్, వైవిధ్యమైన కథ, కథనాలు, సినిమాటోగ్రఫీ, రీ రికార్డింగ్ మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్లో స్లో నెరేషన్, మితిమీరిన రొమాన్స్.